పరమ తండ్రి నామానికే మహిమ గంత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యం అనే మా ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా తండ్రి దీనికి ఆశ్రయించిన గాక. మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా వాక్యం వింటూ మీ జీవితాల్లో మంచి ఫలితాలు తండ్రి మీకు ఇస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఈ అమూల్యమైన వాక్యాలు ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా బహుగా ఆశీర్వదించబడాలని, దీవించబడాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నేను ఈ మాటలను మీకు ప్రకటన చేస్తున్నాను. దయచేసి వాక్యాన్ని చివరి వరకు విని తండ్రి యొక్క దీవెని మీరు పొందుకోండి. ఈరోజు వాక్యాంశము, ఆదిలో తండ్రి యొక్క మాటను నెరవేర్చిన వారు ఎవరు? చాలామంది ఉన్నారు కదండి, చాలామంది ఉన్నారు. వారిలో ప్రథములు ఎవరున్నారు అంటే ముఖ్యంగా చేసేవారు ఎవరున్నారు అని చూస్తే, ఈరోజు ప్రియ సంగమా, మన కుటుంబంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనం ఒక మాట చెప్పినప్పుడు అది నెరవేర్చేవారు ఎంతమంది ఉన్నారు ముందు మనం ఆలోచించుకోవాలి. నీ పిల్లలకో, నీ కుటుంబ సభ్యులకో, నీ ఇరుగు పొరుగు వారికో, లేదంటే భార్యకో భర్తకో నీ ఒక మాట చెప్పినప్పుడు, మనం ఒక మాట చెప్పినప్పుడు అది వారికి ఇష్టమైతే చేస్తారు, ఇష్టం లేకపోతే చేయరు. ఇష్టమైతే వింటారు, ఇష్టం లేకపోతే వినరు. ఇది లోకానుసారమైన మాట. కానీ తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే, నా మాట వినిన వారు, నా మార్గంలో నడుచుకున్నవారు, నన్ను సంతోషపరిచేవారు, వారికి నేను చేయవలసిన కార్యాలన్నీ కూడా నేను చేస్తానని వాగ్దానం తండ్రి నాడు నేడు ఎప్పుడు కూడా మనల్ని వెంటుంటే నడుపుతుంటాడు. మనం వెనకాల ఉంటే ఆయన నడిపిస్తుంటాడు. అలాంటి వారిని కొంతమంది మనం ఈరోజు వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటాం. ముందు చెప్పినట్టుగా ఆదిలో దేవుని యొక్క మాట విన్నవారు ఎవరు? నెరవేర్చిన వారు ఎవరు? ఆశీర్వాదం పొందుకున్నవారు ఎవరు అని చూస్తే, ఈరోజు వాక్యంలో ఆ ముగ్గురు మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది ఉన్నారు. భక్తులు ఉన్నారు, ప్రావక్తలు ఉన్నారు, ప్రావక్తనీయులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, కాపరులు ఉన్నారు. కానీ ఈరోజు మనం ఒక ముగ్గురు మాత్రం జ్ఞాపకం చేసుకుందాం. ఆదిలో అంటే ప్రారంభంలో ఎవరు ఉన్నారు అన్నమాట అని చూస్తే, ఆదాము కాలము వెళ్ళిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి ఏబేలు గర్భఫలము పొందుకున్నప్పుడు, ఏబేలు తన భార్యతో కూడినప్పుడు, అక్కడి నుంచి సంతతి ఉత్పత్తి అయినప్పుడు, ఆనుకు కాలం వెళ్ళిపోయిన తర్వాత, యూదులు ఈ కాలాన్ని వెళ్ళిపోయిన తర్వాత 10 తరాల తర్వాత ఒక వ్యక్తి పుట్టాడని భూమి మీద. ఆ వ్యక్తి కూడా ఆదాము సంతతిలోంచి వచ్చిన వారే. ఎవరు ఆ వ్యక్తి? 10 తరాల తర్వాత. ఎందుకంటే ఈ వ్యక్తికి ఆదాము కాలానికి ఇంచుమించుగా 10 తరాలు వ్యత్యాస భేదం ఉన్నట్టుగా బైబిల్లో మనం చూసుకుంటున్నాం. ఎవరో వ్యక్తి ముందు మాట వెళ్ళకుండా ఆ వ్యక్తి వచ్చిన దగ్గర నుంచి ఆ వ్యక్తితో తండ్రి చెప్పిన మాట నెరవేర్చబడింది, నెరవేర్చాడు మనుష్యుడు. ఎవరంటే నోవాహు. హల్లెలూయా. నోవాహు కాలంలో మొదలైంది మొట్టమొదటిసారిగా. ఏదైనా తోటలో ఆదాము కావకి చెప్పాడు, అది వేరే విషయం. అది ఆ సందర్భం వేరు, ఆ యొక్క పరిస్థితి వేరు. కానీ అక్కడి నుంచి వారు గర్భవాసన పుట్టిన పిల్లలు వచ్చేటప్పటికి, ఆదికాండం 7వ అధ్యాయం వచ్చేటప్పటికి నోవాహు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడంట? తండ్రి దృష్టిలో నీతిమంతుడుగా జీవించాడు. ఒక మనిషి నీతిమంతుడుగా జీవించడం అనేది సామాన్యమైన విషయం కాదండి. ఒక మనిషి న్యాయాధిపతిగా ఉండడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఒక మనిషి ధర్మాన్ని పాటించడం అనేది, సత్య మార్గం నడవాలనేది సామాన్యమైన పనులు కాదండి. వారు ఎంతో కొంత కష్టపడాలి. ముఖ్యంగా
వారు కొంతమందిని విడిచిపెట్టాలి, కొంతమందికి విరోధులుగా అయిపోవాలి, కొంతమంది కొంతమంది దూరంగా అయిపోవాలి. అప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే తండ్రికి దగ్గరగా అవుతారు. వాళ్ళే నీతిమంతులుగాను, న్యాయవంతులుగాను, సత్యవంతులుగాను, మనుషుల దృష్టిలో ఎలా ఉన్నా తండ్రి దృష్టిలో మాత్రము ఈ యొక్క మంచి ఈవుల వారు పొందుకుంటారు. అలాంటి వాళ్ళు ఒకడు నోవాహు. ఆ కాలంలో నోవాహు ఉన్న కాలంలో కూడా జనంగా ఉన్నారు. అప్పుడు స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ వీరందరిలో కూడా నోవాహు గారు ఒక్కరే తండ్రి దృష్టికి ఆనాటి కాలంలో నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. అది గొప్పతనం. అది గొప్పతనం. మనం ఎక్కడ జీవిస్తున్నాము, ఎలా జీవిస్తున్నాము, ఎంతమంది ఉన్నాము, ఏం చేస్తున్నాము అనేది కాకుండా మన జీవన విధానంలో నీ హృదయ తలంపులు, ఉద్దేశాలు ఎలా ఉన్నాయో అది తండ్రికి చూపించడమే ఘనత, ప్రభావములు ఆయన చెల్లుగాక. అలా చూపించడమే ఈ యొక్క మంచి యొక్క జీవితానికి మేలుకరమైంది, మనిషి జీవితానికి. కావున ఇప్పుడు సంగమా నోవా గారు చెప్పాడు. ఏమి చెప్పాడంటే, ఇదిగో నోవాహు, నీవున్న తరంలో, ఇప్పుడున్న జనాంగంలో ఎవరు కూడా నా మాట వినట్లేదు కనుక నేను చెప్పింది నువ్వు చెయ్యు అని ఆయనకే ఎందుకు చెప్పాడంటే, అప్పుడున్న జనాంగంలో ఆయన ఒక్కడే ఆయన దృష్టికి, పరమతన దృష్టికి నీతిమంతుడుగా ఎంచబడినట్టుగా లేఖనం ఉంది. అంటే ఎందుకు ఆ మాట అన్నాడు? తండ్రి చెప్పిన పని, తండ్రి చెప్పిన మాట విన్నందుకు ఆయన మాట్లాడినాడు. అప్పుడు ఆయన అన్నాడు, పరమతండ్రి అన్న, తండ్రి నీవు ఏం చెప్తున్నా అదే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే నేను ఒక మాట చెప్తున్నాను, దాన్ని నువ్వు నెరవేర్చు అన్నాడు. నెరవేర్చడానికి సిద్ధమైపోయాడు, నెరవేర్చాడు. ఆ తదుపరి ఏం జరిగిందో మనకు తెలుసు. ఏం చేయమన్నాడు ఆయన? ఒక ఓడను తయారు చేసి మూర్ఖులైన వారందరూ కూడా నేను నిర్మూలన చేస్తాను కనుక నేను నిర్మూలన చేయకముందే వారికి నా మాట నీ మాటగా చెప్పు అంటే అలాగే చెప్పాడు నోవాహు. ఇదిగో తండ్రి, మేము మనందరి మీద ఉగ్రత చూపించబోతున్నాడు, జల ప్రళయాన్ని రప్పించబోతున్నాడు కనుక మనం అందరం నాశనం అయిపోతాం. దయచేసి ఇదిగో నేను తయారు చేయబోతున్న ఓడలు మీ అందరూ ప్రవేశించడానికి మీరు సిద్ధం కలిగి ఉండండి అని చెబితే వారు ఆయనని హేళన చేశారు, నవ్వుకున్నారు, చిన్న చూపుగా చూశారు. ఏదన్నా సంగమ ప్రమాదం కానీ, లేకపోతే ఆపద కానీ, లేకపోతే ఆకలి తప్పులు కానీ, ఆర్థిక పరిస్థితి కానీ మన వరకు వస్తే కానీ ఎవరికి తెలియదు. ఇప్పుడు జరిగిపోతుంది, చక్కగా జరుగుతుంది కదా. నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు ఆ మాట పక్కన పెట్టాయి. ఇప్పుడు ప్రస్తుతానికి నీకు జరిగిపోతుంది, అంతా జరిగిపోతుంది. తినడానికి తిండికి లోటు లేదు, కట్టుకోవడానికి బట్టకు లోటు లేదు, సంపాదించుకోవడానికి డబ్బుకు లోటు లేదు. అన్నీ జరిగిపోతున్నాయి కనుక వెనకటి కోసం మనం ఆలోచించాం. అందుకే మానవుడు సతికిల పడిపోతున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, నీకు రాబోయే దినాల కోసం ఆలోచించుకొని ఇప్పుడే నాకు పాదాల దగ్గర రమ్మని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడే నా పాదాల దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థించే అంటున్నాడు. కానీ ఇప్పుడున్న స్థితిలో మనం ఉన్న పరిస్థితిని చూసుకొని అలాంటి దానికి సంభవించదు అని ఒక దేవ వ్యక్తం చేస్తున్న మానవుడు ఈరోజు. కనుక ప్రతి సంగమ మనకు అన్నీ కలిగి ఉంటే దేన్ని మనం పట్టించుకోము. కానీ ఇవన్నీ కూడా తండ్రి నీ దగ్గరికి తీసేయని అనుకుంటే ఒక్క క్షణం చాలు, అవన్నీ కూడా మఠమైపోతాయి. అవన్నీ కూడా తీసేయడానికి ఒక్క క్షణం చాలండి. పరీక్షించడానికి సమస్తాన్ని కూడా ఆయన దగ్గర నుంచి తీసేశాడు తండ్రి. ఎవరు పరీక్షించాడు? యోబుని పరీక్షించాడు. అది ఆయన మీద కక్షతో కాదు, ఆయనను పరీక్షించాలని ఆయన ఏం చేశాడు? తను కలిగిందంతా కూడా, ఆఖరికి తనకు కడుపును పుట్టిన బిడ్డను కూడా క్షణంలో తీసేశాడు అంతే. అది ఆయనకి సాధ్యం, నీకు నాకు కాదు. అది ఒక పరీక్షకు చేసిన పని. కానీ ఈరోజు పనిష్మెంట్ ఇస్తున్నాడు, మనకి శిక్ష వేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాట వినటం లేదు కనుక. నోవా గారి కాలంలో కూడా ప్రజలు వ్యతిరేకంగా జీవిస్తూ పాపాన్ని భూమి మీద పెంచుతూ, ఒక మొక్కకు నీళ్ళేసి పెంచినట్లే
పాపానికి కూడా నీళ్ళేసి పెంచి అది మహావృక్షంగా అవుతున్నప్పుడు, తారతమ్యాలు లేనప్పుడు, మనిషి మీద మనిషి వ్యత్యాస బాధలతో జీవిస్తున్నప్పుడు, వ్యభిచారము, మోసాలు, దగాలు ఎక్కువైపోతున్నప్పుడు, అప్పుడు తండ్రి చూసి అంటాడు, ఈ తరంలో ఎవరు ఉన్నారో వీళ్ళని అనగొట్టడానికని చూస్తే నోవా గారు ఆయన కంటికి కనిపించారు. అప్పుడు అని అంటాడు, మేఘాల నుంచి మాట్లాడుతూ, కారు మబ్బుల నుంచి మాట్లాడుతూ, ఇగో నోవాహు నోవాహు అని పిలిచాడు. ప్రభువా నీవెవరు అని అడిగాడు. నేను ఈ సృష్టిని పుట్టించిన సర్వాధికారి తండ్రిని, నేను మాట్లాడుతాను అంటే అక్కడే మోకాలు వేసి రెండు చేతులు పైకెత్తి అని ఏం చేశాడు, తండ్రిని మాట్లాడాడు. తండ్రితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. అయ్యా చెప్పండి అంటే అప్పుడు చెప్పాడు, నీ ఒక వాడని తయారు చేయి. నేను మరికొన్ని దినాల్లో ఈ భూమి మీద జల ప్రళయం రప్పించి ఈ పాపాత్మైన మనుషులతో పాటు నేను పుట్టిన సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని కూడా, జీవరాశులేంటి, జలరాశులేంటి, పురుగులేంటి, పుట్టలేంటి, అరణ్యాలేంటి, కొండలేంటి, మెట్టలేంటి, జంతువులేంటి, సమస్తాన్ని కూడా నేను తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాను. కనుక నీవు నా మాట విను, నా మాట నెరవేర్చు అంటే తోచా తప్పకుండా ఆయన చేశాడు. చేస్తూ ఒక మాట చెప్పు, ఇదిగో మీరు నశించిపోకుండా ఉండాలంటే నేను చేసిన ఆ వాడలోకి రండి. అది ఎవరిదండి వాడ? తండ్రి యొక్క ఇల్లు. హల్లెలూయా. అది మన కంటికి వాడే. నేను క్షేమ కలిగించే ఇల్లు అది. ఏ అనారోగ్యం లేకుండా కాపాడే ఇల్లు అది. ఆకలి తప్పు లేకుండా చేసే గృహం అది. నిన్ను దీవించే గృహం అది. ఆ గృహంలోకి రమ్మని ఆహ్వానించు అంటే అలాగే ఆహ్వానించారు. కానీ ఎవరు కూడా రాలేదు. వారందరూ ఏమైపోయినా మనకు తెలుసుకునే సంగమా. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఈరోజు తండ్రి చెప్పిన పని మనం ఎలా చేస్తున్నాము, నెరవేరుస్తున్నామా? ఒకవేళ నెరవేరిస్తే ఎలా నెరవేరుస్తున్నాం దాన్ని, ఎలా చేస్తున్నాం దాన్ని, ఎందుకు చేస్తున్నాం దాన్ని, ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్నలు మనం ముందుగా మన హృదయంలో వేసుకోవాలి. ప్రతి సంగమా ఎవరు కూడా ఆయన చెప్పిన మాటకు వ్యతిరేకంగా జీవించారు తప్ప అనుకోగా జీవించలేదు. నాడే కాదు, నేడే కాదు. కనుకనే ఈరోజు మన కుటుంబాల్లో అలాంటి ఉప్పెన్నెలు, వరదలు, తుఫాన్లు చెల్లలేకపోతున్నాయి. ప్రసంగమా మనం జ్ఞాపకం చేసుకుందాం. నోవా కాలంలో నోవా అని అంటాడు, ఈ తరంలో నీవు అక్కడ నీతిమంతుడు కనుక నోవాహు నువ్వు చెప్పిన పని చేయు, నా మాట నువ్వు నెరవేర్చంటే నెరవేర్చాడు. నెంబర్ 1 హల్లెలూయా. ఇక నెంబర్ 2 మరొక వ్యక్తిని చూసుకుంటే, అదే ఆది కాండంలో చూసుకుంటే, నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను చెప్పిన ప్రదేశానికి వెళితే అక్కడ నీకు ఏం చేయాలో, ఎలా చేయాలో అక్కడ నీకు బోధించి నిన్ను అక్కడ అభివృద్ధి పొందిస్తాను. ఇది నీకు స్వాస్థ్యం కాదు, నీ సొంతం కాదు, నేను నీకోసం ఏర్పాటు చేశాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఒక అన్యుడితో చెప్పాడు మాట. అన్యుడితో చెప్పాడు. ఎవరు అన్యుడు? అబ్రహాం గారు. అప్పుడు దేవుడు అంత మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎవరో తండ్రి యొక్క భక్తుడు కాదండి, అన్యుడు. అబ్రహాం బొమ్మల వ్యాపారి యొక్క కుమారుడు ఈయన. కానీ ఇతని మనసులో ఏముంది బొమ్మల వ్యాపారస్తున్న కుమారుడే. ఈయన కూడా బొమ్మలు చేసిన బొమ్మలు తీసుకెళ్ళి అమ్మేవాడే. కానీ అతనిలో ఏ బీజం ఉంది? తండ్రి యొక్క బీజం ఉంది. కనుక అప్పటికింకా ఆయన బాప్తిసం తీసుకోలేదు అనుకోవడం వాస్తవం. అప్పుడు ఎలాగిచ్చారు? ఎవరిచ్చారు బాప్తిసం? ఆయన తండ్రి ఇచ్చాడు. ఎలాగా? నామకరణం ద్వారా. మనకు తెలుసు కదా. ఈ రోజు నుంచి నువ్వు అబ్రహాం కాదు, అబ్రహాం, స్థిరపరిచిన వాడు, పిలవబడినవాడు అని అర్థం. ఈ సంగమ ఆయన నన్ను ఎంచుకున్న కుమారుడు ఆయన. కనుక ఇదిగో నా ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. అయితే నేను చెప్పింది చేస్తాను ప్రభు అన్నాడు. ఏం చేయమన్నాడు? నీకు కలిగిన సంవత్సరాన్ని కూడా విడిచిపెట్టే, నీ భార్యని వెంట పెట్టుకో, నువ్వు ఏదైతే సంపాదించుకున్నావో అన్నీ కూడా మర్చిపో, నీ కన్న తండ్రిని ఉన్న ఊరిని విడిచిపెట్టే, నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళిపో అంటే మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆయన యొక్క మాటను నెరవేర్చాడు. ఆయన మాట నెరవేర్చాడు.
నెరవేర్చి ఆయన ఏం చేశాడంటే ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎలాంటి ఆశీర్వాదం? ప్రపంచంలో మహాభక్తులు ఎవరు పొందుకోలేని గొప్ప ఆశీర్వాదం పొందుకున్నారు. ఆశీర్వాదం అబ్రహాము. చూసాగమ్మా. కావున మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఎవరు ఆశీర్వదించారంటే తండ్రి ఆయన ఆశీర్వదించాడు. అబ్రహాం గారు కూడా ఆయన మాటను నెరవేర్చాడండి. అందుకే ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు. అలాంటి వ్యక్తి అంతగా ఒక అన్యుడి కడుపున పుట్టినవాడు ఇంకా ఆయన అన్యంగానే ఉండేటప్పుడు తండ్రి నమ్మాడు. అలాంటి గొప్ప వ్యక్తి అబ్రహాం గారు. ఆయన కూడా ఆయన మాటను నెరవేర్చాడు. దోష తప్పలేదు. ఇగో నిన్ను ఆశీర్వదించేవారు నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవారు నేను శపిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నా మాట విను అబ్రహాము, నీకు ఎన్నలేని కీర్తిని తెప్పిస్తాను, నీకు నీలోంచి సంతతిని తరాలను నేను పుట్టిస్తాను, ఇది వాస్తవం అన్నప్పుడు ఆయన అనొచ్చు, నేను వృద్ధుని అయిపోయిన ముసలివాడిని అయిపోయిన, నా భార్య ముసలి అయిపోయింది, ఇంక నాకేం పిల్ల పుడతాలే అని అనొచ్చు. కానీ అనలేదు. ఆయన మాట మీద నమ్మకం ఉంది. ఆ తండ్రి ఏదైతే చెప్పాడో ఆయన మాట నెరవేర్చడం కోసం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రెండో వ్యక్తి. ఇక మూడో వ్యక్తి ఉన్నాడు. ఈయనెవరంటే అక్కడ అంటాడు, నాయన నేను నత్తివాడిని, మాట మాంద్యం కలిగిన వాడిని, సరిగా మాట రాని వాడిని, కనుక నేను ఏమి చేయలేను, నువ్వు చెప్పిన పని చేయలేను, నువ్వు చెప్పిన చోటు వెళ్ళలేను, కనుక నన్ను విడిచిపెట్టే అన్నాడు. కానీ తండ్రి ఏమన్నాడు, నువ్వు భయపడద్దు, నా ప్రజలు ఏడుస్తున్న ఏడుపులు, కారుస్తున్న కన్నీరు, పడుతున్న కష్టాలు, నా ప్రజల్ని ఐగుప్తీలు పెడుతున్న శ్రమలు ఇదిగో ఇప్పుడు నా పాదాల దగ్గరకు వచ్చాయి, నేను కళ్ళారు చూసాను కనుక వాడిని విడిపెట్టడానికి నువ్వే సమర్థుడివి అని చెప్పాడు మోషేతో. నిర్గమకాండం 3వ అధ్యాయంలో. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం చెప్పాడు, ఆదికాండం 7వ అధ్యాయంలో నోవాహు చెప్పాడు, నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేకి చెప్పాడు. వెంటనే ఆయన ఏం చేశాడంటే ఒప్పుకోలేదు. ఆయనకు ఒక సూచక క్రియను చూపించి అప్పటికీ కూడా ఒప్పుకోకపోతే తన అన్నయ్య అహరోనుని తోడిచ్చి ఆయన ఏం చేశాడు, పంపించారండి. అక్కడికి పంపించి ఆ కార్యాన్ని నెరవేర్చబడింది. అంటే వీళ్ళు ముగ్గురు కూడా తండ్రి యొక్క మాటను నెరవేర్చారు. జీవపు గ్రంథంలో వారి యొక్క పేర్లను లిఖింపజేసుకున్నారు. హల్లెలూయా. కనుక ఈరోజు ఆ ముగ్గురు కోసం మనం మాట్లాడుకున్నాం. ముందు చెప్పినట్టుగా చాలామంది ఉన్నారు ఆయన మాట విని ఆయన పని చేసేవారు. అందులో ముఖ్యంగా నోవా గారు ఒకరు, అబ్రహాం గారు ఒకరు, మోషే గారు ఒకరు. ఆయన మాటను నెరవేర్చారు. ఆఖరికి అబ్రహాం అంటాడు, నాయన నన్ను క్షమించు, ఇదిగో నీవు ప్రజలను నాశనం చేయడానికి వీలు లేదు అని అక్కడ వడబడిన ఏ ఒక్కరు కూడా ఆయన మాట వెళ్ళలేదు కనుక నశింపు చేశాడు. అదే తరహాగా నోవాకాలంలో ఆయన చెప్పిన సువార్తను ఎవరు కూడా వినలేదు. సువార్త అంటే మాట ఎవరు వినలేదు, అందుకే నశింపు చేశాడు. నిర్గమకాలం వచ్చేటప్పుడు, ఇశ్రాయేలు కాలం వచ్చేటప్పుడు కూడా అక్కడ ఏమంటే, మోషే నువ్వు తప్పుకో, ఈ ప్రజలు నా మాట వినకుండా మరలా పాపం చేస్తున్నారు, నేను వీళ్ళు సంహరిస్తా అంటే, నాయన వారిని సంహరించే ముందు నన్ను చంపే, ఎందుకంటే నీవెంత శ్రమపడి నన్ను పంపించావు, ఇంత శ్రమపడి వారికి అద్భుత కార్యాలు చేయించావు, ఇలాంటి స్థితిలో వారిని బయటికి తీసుకొచ్చావు, మీరు చంపడం కాదు అని వారికి వీరికి ఎవరికి తండ్రికి ఈ ఇశ్రాయేలుకి మధ్య నిలబడిపోయిన మోషే. అందుకే మోషేని మెచ్చుకున్నాడు. అయితే నిజంగా చంపాలని కాదు, కానీ మోషేలో ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని పరీక్షించడానికి చేశాడు. అందుకని అంటే నా ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా తండ్రి ఆనాడు చెప్పిన పని చేసి ఈరోజు జీవపు గ్రంథంలో తరాలు గడిచిన, యుగాలు గడిచిన, భూమి ఆకాశం గతించిపోయేవారు కూడా వారు మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. కావున ప్రసంగం ఇలాంటి వ్యక్తులు భూమి మీద ఉన్నారా? ఉంటేవారు ధన్యులే. ఉండి తండ్రి మాట నెరవేర్స్తే మరీ ధన్యులు అని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కావున ప్రసంగమా, నీవు నీ తల్లిదండ్రులకి ఇచ్చిన మాట, అక్క చెల్లెలకి అన్నదమ్ములకి ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకుంటున్నావా? అలాగే నీ మీద నీ కుటుంబ సభ్యులు నీ క్షేమం కోసం, నీ క్షేమం కోరుకుని వారు
నీతో సన్నిహితంగా ఉంటున్నారా? ఏమీ లేదండి. ఎందుకంటే ప్రేమలు చల్లారిపోయాయి, పగ పెరిగిపోయింది, ద్వేషాలు హెచ్చించిపోయాయి. ద్వేషం, అసూయ ఇదే మానవులు పరిగెడుతుందండి. ఇదే పరిగెడుతుంది. తల్లికి పిల్ల లేదు, పిల్లకి తల్లి లేదు, అక్క లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు, ఎవరూ లేరు. ఎవరికి వారే అన్నట్టుగా జీవిస్తున్నారు ఈరోజు. వీళ్ళంతా ఎవరు? తండ్రిలో కడగబడిన వారే, బాప్తీసం పొందుకున్న వారే, ఆలయానికి వెళ్ళేవారే, వాక్యాన్ని విన్నవారే, వాక్యం చెప్పేవారే, వాక్యాన్ని బోధించేవారే, వాక్యంలో నడిచేవారు. సుఖమే లేదు. ఎందుకంటే నీలో ఒక కట్టడి లేదు, నీలో ఒక కృప లేదు. ఇప్పుడు సంగమా అలా ఉండకూడదని బైబిల్ చెప్తుంది. అందుకని అంటున్నాడు, ఆయన మాటను నెరవేర్చిన వారికి ఆయన ఎనలేని దీవులు ఆశీర్వాదాలు ఇస్తానే ఉంటాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కనికరం దైవ నీకు స్తోత్రం చెల్లిస్తాను. నీ కనికరం దయ జాలి తండ్రి మాత్రం మీద ఉంచండి. ఉదయకాల సమయంలో వాక్యంగా మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తుంది. నాయన వాళ్ళు తెలియక పాపాలు చేసి క్షమించండి. ఇవి నా ప్రభావ ప్రతి ఒక్కరు కూడా నీకు లోబడి తండ్రి నీ అయితే నా ప్రభావ నేర్చుకునే భాగ్యం కలుగు చేసి నెమ్మది కలిగి నా ప్రభావ ఉండడానికి అయ్యా ఒకరిపై ఒకరు ప్రేమ అభిమానాలు పెంచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. అలా లేదు కనుక తండ్రి నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను తండ్రి. అట్టి వారిని నేను దూరపరుస్తాను అంటున్నావు. నన్ను అలాంటి దుస్థితి మాకు అందరికి రాకుండా ఐక్యత కలిగి జీవించిన ప్రభావ నీ మాట విని నీ చెప్పింది చేస్తూ నేను శాశ్వతం పొందుకునే భాగ్యం మా అందరికీ కూడా దయచేస్తామని మా ప్రియ రక్షకుడైన మెస్సీ నామని ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరంతండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ కూడా పరంతండి నామను వందనాలు తండ్రి. మేము దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.